కృష్ణకి కాలు బెణకడంతో మురారి కృష్ణ దగ్గరికి వెళ్తాడు. అది చూసి ముకుంద కృష్ణ మురారి వెనకాతల వెళ్తుంది. ఏంటి ముకుంద నన్నెప్పుడు కృష్ణతో ప్రశాంతంగా మాట్లాడనివ్వదా అని చెప్పేసి అనుకుంటాడు మురారి. కృష్ణ కాలు ఎలా ఉంది తగ్గిందా అని మురారి కృష్ణతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి భవానీదేవి వస్తుంది. ఏంటి పెద్దమ్మ మీరు ఇక్కడ వచ్చారంటే, నువ్వు ఈ మధ్యన ఇంటి దగ్గర ఉండట్లేదు కదా, ఇక్కడే ఉంటున్నావు కదా, మా ఇంటికి ఎప్పుడు వస్తావా అని అడగడానికి వచ్చాను మురారి అంటే, సరే పెద్దమ్మ మీరు ఎలాగో వచ్చారు కదా, మీకు ఒక విషయం చెప్తానని చెప్పి పరిమళ చెప్పిన పోలికలతో ఒక డ్రాయింగ్ గీసాం కదా, అది డ్రాయింగ్ ఇక్కడ వచ్చేస్తుంది, దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది అని అంటాడు మురారి. అది విని కొంత ఒకసారిగా షాక్ అవుతుంది. అమ్మో దేవ్ దొరికిపోతాడు, ఇక దేవ్ దొరికాడంటే నేను కూడా దొరికిపోతాను, ఇక నా పరిస్థితి అంతే అని ముకుంద అనుకుంటుంది. ఇంకో విషయం పెద్దమ్మ, పోలీసుల్ని ఎంక్వైరీ చేశాను, వాళ్ళ ద్వారా సీసీ ఫుటేజ్ కూడా దొరికిందంట, అది కూడా వస్తే ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. కృష్ణది ఇందులో తప్పు లేదని తెలిసిపోతే ఇక కృష్ణ నేను భార్యాభర్తలుగా ఆ ఇంట్లో ఏకంగా వచ్చేయచ్చు పెద్దమ్మ. దానికి భవానీ అయితే సరే అది దొరకని అని అంటూ ఉంటుంది. దానికి ముకుంద ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది.